మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు పడింది. వైసీపీ నుంచి ఆయన టీడీపీలో చేరారు. దీంతో అతనిపై వైసీపీ నేతలు మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన తర్వాత అనర్హత వేటు వేశారు చైర్మన్ మోషన్ రాజు. రైట్గా ఏపీ ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు పడింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూసుకుంటే ఎమ్మెల్సీ రఘురాంపై కూడా అనర్హత వేటు వేశారు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు. పార్టీ ఫిరాయింపుల కింద కూడా అతనిపై అనర్హత వేటు వేసినట్లు కూడా తెలుస్తా ఉంది. వైసీపీ నుంచి ఇటీవల ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ రఘురాం చేరడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆయన విచారణకు వచ్చినా కానీ ఆయన ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అనేక సందర్భాల్లో ఆయన విచారణకు పిలిచారు. ఆయన వద్ద నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ఇచ్చిన వివరణ పట్ల శాసన మండలి చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో ఈ రోజు ఆయనపై సస్పెన్షన్ వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. రేఖ, శివ, అయితే అనర్హత వేటుకు సంబంధించి ఎమ్మెల్సీ రఘురాజు ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు అయితే ఆయన స్పందించలేదు. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఆయన కొద్దిసేపట్లోనే స్పందించే అవకాశం కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ కావాలనే ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. అటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ రకంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఆయన అయితే ఆరోపించే అవకాశం కనిపిస్తా ఉంది. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏకపక్షంగా శాసన మండలి చైర్మన్ వ్యవహరించారు. కనీసం తన వద్ద ఎటువంటి వివరణ కూడా తీసుకోలేదని చెప్పి కూడా ఆయన ఫిర్యాదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా శాసన మండలి చైర్మన్ తీరుకు సంబంధించి కూడా ఆయన ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పి ఇప్పటికే సన్నిహితులుగా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఈ కాపీ ఏదైతే సస్పెన్షన్ కాపీ వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాటం చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ.